గురువుగారు ఫిబ్రవరి 17న అమావాస్య అంటున్నారు. అలానే సూర్యగ్రహణం అని కూడా అంటున్నారు. ఈ సూర్యగ్రహణం మన దేశానికి వర్తిస్తుందా? లేదా ఏ దేశానికి వర్తిస్తుంది గురువుగారు? ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది మంగళవారం భౌమ అంగారక చతుర్దశి అని, గురువు. అలాగే అమావాస్య మంగళవారంతో కూడుకున్నటువంటిది చాలా విశేషము. పైగా ధనిష్ట నక్షత్రం కూడా ఉన్నటువంటిది కుజ నక్షత్రం. ఇటువంటి కుజ నక్షత్రముతో చంద్రుడు ఉండగా, అటువంటి కుజ నక్షత్రంలో రవి కూడా ఉన్నటువంటి సందర్భంగా ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి ఇక్కడ అటువంటి కుజుడు చూసుకున్నట్లయితే ఏర్పడుతున్నటువంటి గ్రహణానికి ఏర్పడుతున్నటువంటి రాశికి 12వ ఇంట స్థానం పొంది ఉన్నాడు. హ్మ్. ఇది దోషకరంగా చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మన భారతదేశానికి వస్తుందా లేదా ఈ సూర్యగ్రహణం అని. హ్మ్. అయితే మన భారతదేశానికి సూర్యగ్రహణము కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి పట్టు విడుపు స్నానములు అలాగే నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తముగా ఈ గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రపంచవ్యాప్తముగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. గురువు. చాలామంది అంటుంటారు, మనకు లేని దాని గురించి మనం పాటించాలా, హ్మ్. మనకేంటి సంబంధము అని. మరి 2025 ఏప్రిల్‌లో ఇదే సూర్యగ్రహణం వచ్చిందమ్మా. అవును గురువు. మరప్పుడు ఆ సందర్భంగా మన భారతదేశంలో కనిపించలేదు. కానీ పెహల్గాం దాడి జరిగి అమాయకులైనటువంటి 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం కదా! అవును గురువు. మన భారతదేశానికి సంబంధం లేకపోయినా ఆ తీవ్రవాద దుశ్చర్య మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కేవలం మన భారతదేశంలోనే ఎందుకు? అవును. ఈ గ్రహణము కూడా అటువంటిదేనమ్మా. హ్మ్. సౌత్ అమెరికా దేశాలలో కనబడుతుంది ఈ హ్మ్. యొక్క గ్రహణము. ఇందులో సౌత్ అమెరికాలో వెనిజులా అనే దేశం కూడా ఉంది. హ్మ్. ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి అనగా మీరు ఎప్పుడైనా గమనించండి, గ్రహణం ఏర్పడుతున్నటువంటి 1½ మంత్ 40 రోజుల ముందు కానీ లేదా ఆ గ్రహణం ఏర్పడిన తరువాత 3 నెలల కాలంలో కానీ ఖచ్చితముగా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. హ్మ్. మరి 40 రోజుల ముందు అనుకున్నప్పుడు, ఫిబ్రవరికి అనుకున్నప్పుడు 40 రోజులు వెనక్కి వేసుకుంటే ఆ అధ్యక్షుడు పరాభవం చెంది అమెరికా వాళ్ళు పట్టుకుపోయారుగా. అవును గురువు. ఇప్పుడు వెనిజులా ఎవరి చేతిలో ఉంది? అమెరికా చేతిలో బందీ అయిపోయింది కదా! అవును గురువు. అంటే ఆ గ్రహణం కనిపిస్తున్నటువంటి దేశాలలో వెనిజులా ఉంది. హ్మ్. ఏదో ఒక దేశం దాని ప్రభావం చూపుతుంది. అందుకని ఆ వెనిజులా దేశం అంతా కూడా అమెరికా చేతిలోకి వెళ్ళిపోయేది. స్వతంత్ర దేశం కాదు ఇప్పుడు. హ్మ్. హ్మ్. అమెరికా చెప్పినట్టు వినాలి. అమెరికా ఏది అమ్మితే ఆ వెనిజులా అది అమ్ముకోవాల్సిందే. హ్మ్. ఇట్లా. కాబట్టి గ్రహణానికి మనకి సంబంధం లేదని చెప్పడానికి వీలు లేదు. హ్మ్. అయితే ఈ గ్రహణం అనేటువంటిది కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి, హ్మ్. కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి మేలు చేకూరుస్తుంది. ఓకే గురు. మిగిలినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తప్పవు. హ్మ్. ఆ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలు పాటించాల్సిందే. అయితే మరి ఎలా అండి? ఎక్కడో దేశంలో ఏర్పడుతుంది. మన ఇండియాకి ఎలా అనంటే, ఈ యొక్క రాశుల్లో జన్మించిన వాళ్ళు మన ఇండియాలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉంటారు. అందరికీ. అవును. అవును ఇది గురువు. అందరికీ కేవలం మన భారతదేశం వాళ్ళకే అని కాదమ్మా. ప్రపంచవ్యాప్తముగా గ్రహణం ఏర్పడుతున్నది. కాబట్టి ఆ యొక్క గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని ఇప్పుడు చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరూ దీని పరిధిలోకొస్తారు. గురువు. దీనికి కులము, మతము సంబంధం లేదు. ఇక ఈ తదనంతరం ఈ యొక్క రాశుల్లో చెప్పినటువంటి విధంగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులు. మొత్తం 9 రాశులు. హ్మ్. ఈ 9 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను సమస్యలు తప్పవు. కాబట్టి గ్రహణం ఏర్పడుతున్న సమస్యలంటే ఎలా వస్తాయి? ఏదైనా కానీ నష్టపోయేది రూ. 100 నష్టపోయేది రూ. 1000 నష్టానికి రావచ్చు. హ్మ్. ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాలనుకున్నారు వ్యక్తి. అంతకుముందు గత నెల కిందట దాని యొక్క ధర 2,00,00,000 పలికిందనుకోండి. హ్మ్. ఇప్పుడు 1,50,00,000కే తీసుకుంటామని వస్తారు. ఎవ్వరికీ హ్మ్. ముందుకు రాదు. హ్మ్. ఉద్యోగ ప్రయత్నాలు. ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ ఉద్యోగంలో చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. వేరే ఉద్యోగం ప్రయత్నం చేస్తే మంచి జీతం ఆఫర్ హ్మ్. హ్మ్. దొరుకుతుందంటారు. హ్మ్. కానీ గ్రహణ తదనంతరం జీతం తక్కువగా ఉండడము, ఉద్యోగం ఊడిపోవడము ఇలా హ్మ్. జరుగుతూ ఉంటుంది. హ్మ్. అంటే కొన్ని సమస్యలు అనేటువంటివి అధికమవుతాయి. సమస్యలు ఉంటాయి. అవును గురు. అధికంగా సమస్య ఉంటుంది. హ్మ్. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి,
సాధారణంగా టాబ్లెట్స్ వేసుకున్న, ఇంజెక్షన్ తీసుకున్న 2-3 రోజుల్లో తగ్గిపోతది అది. హ్మ్. హ్మ్. కానీ దీర్ఘకాలికంగా బాధిస్తుండడం అంటే ఒక 2-3 వారాల పాటు ఆ జ్వరంతో బాధపడుతుండడం, హ్మ్. నీరసంతో బాధపడుతుండడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది గ్రహణం తర్వాత వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, హ్మ్. దంపతుల సమస్యలున్నారనుకోండి, మామూలుగా ఏదన్నా పొద్దున కీచులాడుకుంటారు, సాయంత్రం కలిసిపోతారు. ఈ గ్రహణం తరువాత ఈ రాశిలో జన్మించిన వారి పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది. హ్మ్. అది ఎక్కువ రోజుల పాటు ప్రొలాంగ్ అవుతుంది. అరే! ఇంతకుముందేమో పొద్దున గొడవ పడితే సాయంత్రం కలిసిపోయేవాళ్ళం. మా ఆయన అయినా గాని, మా భార్య అయినా గాని, ఏంటి ఇప్పుడు రోజుల కొద్దీ మాకు కొట్లాడుకున్నా గాని మాటలు లేకుండా అయిపోతున్నాయి హ్మ్. అని ఇట్లా. అంటే ప్రతీదీ కూడా ఎన్‌లార్జ్ అవుతుంది. సమస్య హ్మ్. ఎక్కువగా ఉంటుంది. హ్మ్. కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలు పాటించుకోవాలి. గురువుగారు. ఇక్కడ ఏంటనంటే ఈ యొక్క గ్రహణ సమయం ఏదైతే ఉందో, ఈ గ్రహణ సమయం మన యొక్క భారతదేశ కాలమానాన్ని పరిశీలించుకుంటే 3 గంటల 24 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల 45 నిమిషాల వరకు ఈ గ్రహణ సమయం ప్రభావం మన భారతదేశంలో ఆ సమయానికి తర్జుమా చేసుకోవచ్చు మనం. గురువుగారు. ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే అంటే వేరే దేశంలో ఉన్న సమయానికి మన భారతదేశానికి మనం సరి చేసుకుంటే. హ్మ్. ఈ సమయంలో చక్కగా దేవతా ఆరాధన చేసుకోవాలి. ఇష్ట దేవతా ఆరాధన. హ్మ్. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఈ యొక్క వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష నివారణార్థమై చండీ హోమము, మృత్యుంజయ హోమం, రుద్ర హోమము, సుదర్శన హోమంతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి, శని దోష నివారణకు సంబంధించి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 17వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ సమయంలో అందరూ కూడా అంటే ఇక్కడ గర్భవతులు బయట తిరగాలని ఏమీ లేదమ్మా. గురువుగారు. చక్కగా ఉండవచ్చు. నియమం పాటించాల్సింది లేదు. ఇళ్ళల్లో ఆ సమయం కాబట్టి ఆహ్, హ్మ్, దర్భపులలు వేసుకోవాలా, ఇల్లు తుడవాలా, పటాలు హ్మ్. కడగాలా, హ్మ్. మనకు కనిపించదు కాబట్టి ఈ నియమాలు, ఆచారాలు హ్మ్. అవసరం లేదు. హ్మ్. కానీ ప్రభావానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ ప్రభావం ఏ రాశుల్లో ఏర్పడుతుందో ఆ రా ఆ రాశిని బేస్ చేసుకొని మిగతా కొన్ని రాశుల వారికి చెప్పబడి ఉందనంటే అవును. ఇప్పుడు దేశానికి గ్రహణం సూర్యుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గ్రహం సూర్యుడు ఉండడు కదమ్మా. హ్మ్. మొత్తం విశ్వానికి అంతటికి ఒకటే సూర్యుడు కదా. అవును గురువుగారు. ఆ ఒకటే సూర్యుడికి అయినప్పుడు ఆ సూర్యుడికి గ్రహణం ఏర్పడుతుంది హ్మ్. అన్నప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి జరిగే అద్భుత ప్రక్రియ. అవును గురువుగారు. ఏ దేశంలో కనబడుతుందో ఆ దేశంలోనే సూర్యుడున్నాడు. మన దేశంలో వేరే సూర్యుడున్నాడు. హ్మ్. కనబడని దేశంలో వేరే సూర్యుడు లేడు గదా. హ్మ్. సూర్యుడు ఒక్కడే. అవును. ఆ సూర్యుడికి గ్రహణం లేదా చంద్రుడు ఒక్కడే. చంద్రుడికి గ్రహణం. ఆ సమయము ఇంపార్టెంట్. అవును గురువు. దీన్ని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా. కాదు అనుకుంటే విక్టిమ్ మన భారతదేశమేనమ్మా. హ్మ్. గత సంవత్సరం ఏప్రిల్ 26, 29 పెహల్గాం దాడి జరిగింది. అవును. ఆ ఏప్రిల్ నెలలో అసలు మనకు గ్రహణమే లేదు. హ్మ్. కానీ మన భారతదేశం విక్టిమ్ అయింది కదా. హ్మ్. అమాయకులైనటువంటి జనులు 26, 29 మందే చనిపోయారు. అవును గురువు. మరి ఇది మ్యాసివ్ అటాక్. పైగా శుక్రుడు, అలాగే బుధుడు మరియు రాహువు రాహువు కాదమ్మా సూర్యుడు వీళ్ళందరూ కూడా చంద్రుడు కూడా ధనిష్ఠా నక్షత్రంలో స్థితి పొంది ఉంటారు. హ్మ్. ఈ ధనిష్ఠా నక్షత్రంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఆ యొక్క ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజుడు హ్మ్. మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. హ్మ్. ఏం జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా అంటే యుద్ధానికి కాలు దువ్వుతారు. హ్మ్. యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. పరస్పర దాడులు అనేకంగా ఇప్పుడు చాలా చూస్తున్నాం. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, అవును. అమెరికా, అవును. ఇండో పాకిస్తాన్, చైనా, తైవాన్, జపాన్ ఈ సంబంధించినటువంటి దేశాలతో అవును గురువు. ఇజ్రాయిల్, మన సంబంధించిన హమాస్ తీవ్రవాదులు హ్మ్. ఇలా అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంతర్యుద్ధాలతో బాగా అవుతున్నాయి. హ్మ్. బాంబు విస్ఫోటనాలు జరగవచ్చు, తీవ్రవాద చర్యలు జరగవచ్చు, మాసివ్ అటాక్ సామూహికంగా మరణాలనేటువంటివి సామూహికంగా జరగవచ్చు. హ్మ్. ముఖ్యంగా స్త్రీలు దోషులవుతారు. హ్మ్. అంటే దోషించబడే స్థితిలో ఉంటారు. హ్మ్. మనం గమనిస్తున్నాం 17వ తారీఖు అంటే గత 2 వారాలుగా చూస్తే అనేక మంది స్త్రీలు చనిపోతున్నారు కదమ్మా. అవును గురువు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు. అవును గురువు. స్త్రీ జాతికి కొంత వినాశనం ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల. హ్మ్. నా అంచనా ప్రకారము ఏదైనా ఒక మహిళ గొప్ప పేరు ప్రతిష్టలు పొందినటువంటి మహిళ కూడా మరణించే అవకాశం ఉంటుంది గురువుగారు. ఈ యొక్క సందర్భంగా. ఇది అని చెప్పవచ్చాము. కాబట్టి చక్కగా ఇటువంటి అవకాశం ఇది చాలా
గ్రహణం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో ఇష్టదేవత ఆరాధన చెయ్యాలి. హ్మ్. అంతేకాకుండా మనకు అమావాస్య రోజున ఈ యొక్క సంబంధించినటువంటి ఇంటికి నరదృష్టి తొలగిపోవడం కోసం బూడిద గుమ్మడికాయని కడతారు. అవును గురువు. మంగళవారం నాడు 3-4:30 ఏదో రాహుకాలం ఉంటుంది కదమ్మా! హ్మ్. ఆ సందర్భంగా మంగళవారం నాడు రాహుకాలం. ఆ రాహుకాలంలో ఈ యొక్క బూడిద గుమ్మడికాయని చక్కగా అలంకరించి అందులో నల్ల జీడి, మిరపకాయలు, మిరియాలు, తోక హ్మ్. మిరియాలు ఇలాంటి వస్తువులు, గవ్వలు ఇలాంటి వస్తువులేసి ఎర్రగుడ్డలో కట్టి, ఆ సమయంలో మంగళవారం నాడు రాహుకాల సమయంలో ఇంటికి కానీ, వ్యాపార స్థలం కానీ దిష్టిగా కడితే సమస్త దిష్టి దోషాలు తొలగిపోతాయి. గురువు. హ్మ్. ఈ విధంగా అందరూ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు చెప్పబడినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు కాశీ క్షేత్రంలో మన పీఠమాధుర్యంలో జరిగే మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ సమయం లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకొని ఆ గ్రహణ దోష నివారణ జరిపించుకోవచ్చమ్మా. ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.